అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లో ఉన్న అతి కీలకమైనటువంటి రైల్వే స్టేషన్స్లో బేగంపేట రైల్వే స్టేషన్ ఒకటి. సో ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ ముందున్నాను. ఒకవైపు నా వెనక చూస్తే మొత్తం రైల్వే స్టేషన్ మారిపోయింది. దాదాపు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో ఈ రైల్వే స్టేషన్ని మోడల్ రైల్వే స్టేషన్గా మార్చారు. నా వెనక వైపు చూస్తే మొత్తం ఒక ఎయిర్పోర్ట్ లాగా మారిపోయింది. సో నా వెనక వైపున 2 పక్షులు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ మన రాష్ట్ర పక్షి ఏదైతే పాలపెట్టు ఉందో పాలపెట్టలను కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎంట్రీ పాయింట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్యాక్ మనం వెళ్దాం. రైల్వే స్టేషన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ గురించి ప్రతి ఒక్కరు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్ చూస్తే గజిబిజిగా కనిపించేది బేగంపేట రైల్వే స్టేషన్, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా మారిపోయింది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. లోపలికి వెళ్దాం. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ గురించి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్లీజ్ కమ్. చాలామంది ప్యాసింజర్స్ టెన్షన్ వాతావరణంలో వస్తుంటారు, ఎక్కడ మా ట్రైన్ మిస్ అయిపోతుందో అని గందరగోళంగా వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చి రాగానే ఒక్కసారిగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఆహ్లాదకరమైనటువంటి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ సంస్కృతిని ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా ముగ్గులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్దాం. లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎంట్రీ పాయింట్లో ఉన్నాం. అందులో కూడా ఎవరి సహాయం లేకుండా నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టీల్ లైన్స్ అన్నింటినీ కూడా వాటిల్ని కాళ్ళతో టచ్ చేసుకుంటూ నేరుగా ఎక్కడైతే ప్లాట్ఫామ్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలాగే లోపలికి వెళ్దాం. ఇంకెలాంటి ఏర్పాట్లు ఉన్నాయో కూడా చూపిస్తాను. మొత్తం అంతా కూడా డిజిటల్ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు, డిస్ప్లే బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తే ఎల్ఈడి బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు బేగంపేట రైల్వే స్టేషన్కి సంబంధించిన డిస్ప్లే బోర్డు. అంటే ఈ రైల్వే స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేవి కూడా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఎటువైపు వెళ్ళాలి, ఎస్కలేటర్కి ఎటువైపు వెళ్ళాలి, కాలినడక వంతెన ఎటువైపు, లిఫ్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పే యూజ్ అండ్ టాయిలెట్స్ గురించి కావచ్చు, అలాగే దివ్యాంగ్ టాయిలెట్స్, ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ కౌంటర్స్ ఎటువైపు ఉన్నాయి, ఆర్పిబిఎఫ్ ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన పోస్ట్ ఎక్కడుంది, రిజర్వ్డ్ లాంజ్, సిబిఎస్ఆర్ ఆఫీస్, అలాగే వెయిటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ రూమ్, క్యాటరింగ్ స్టాల్, మల్టీపర్పస్ స్టాల్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి బోర్డ్స్ మనకి ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంటాయి. సో అదేవిధంగా ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఇటువైపు చూస్తే ఈ హాల్లో వెయిటింగ్ హాల్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కొన్ని సీట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ట్రైన్ కాస్త సమయం ఉంది ఇంకా వేచి ఉండడం కోసం ప్యాసింజర్స్కి ప్రత్యేకంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే సీట్స్ని ఏర్పాటు చేశారో అలాంటి చైర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు ఇక్కడ ఎంక్వైరీ ఉంది, అలాగే జనరల్ టికెట్ కౌంటర్ ఉంది, అదేవిధంగా రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఉంది, అలాగే దివ్యాంగన్ టికెట్ కౌంటర్ ఉంది. అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో గత 6 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇక్కడ మహిళలే ఉంటారు. స్టాఫ్ అందరూ కూడా ఎవరైతే స్టేషన్ మాస్టర్ కావచ్చు, చివరాఖరికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా ఉమెనే ఉంటారు. అలాగే ఎవరైతే క్లర్క్ కావచ్చు, టీటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా బుకింగ్ కౌంటర్లో ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు, వీరందరూ కూడా ఉమెనే. లేడీస్తో ఎక్స్క్లూజివ్గా నడిచేటువంటి రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్. సో ఇది దాదాపుగా 26,55 లక్షలతో ఏడాది కాలంలో దీన్ని ఆధునీకరించారు. ఒకప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ అంటే చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఇది సిటీలో
మిడిలెస్ట్ పాయింట్లో ఉన్నప్పటికీ ఎంఎంటీఎస్ రైళ్లు, అలాగే ప్యాసింజర్ రైళ్లు, అలాగే ఏదైతే సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఇవన్నీ కూడా హాల్టింగ్ ఉండేటువంటి స్టేషన్గా మనం బేగంపేట స్టేషన్ చెప్తాం. ఇక ప్లాట్ఫామ్ వైపు వెళ్దాము. సో ఈ మొత్తం అటువైపు నుంచి ఇటువైపు చూస్తే దాదాపు 18 మీటర్లు ఉన్నటువంటి అటు రూఫ్ టాప్ను కూడా మార్చడం జరిగింది, షెల్టర్స్ను కూడా మార్చడం జరిగింది. మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది లగేజ్తో వస్తుంటారు, చాలామంది ప్యాసింజర్స్ హెవీ లగేజ్తో వస్తుంటారు. వాళ్ళందరూ కూడా లగేజ్ని తీసుకొని ఈ ప్లాట్ఫామ్ నుంచి అవతల వైపు వెళ్ళాలన్నా, లేదంటే అవతల వైపు ప్లాట్ఫామ్ నుంచి యువతలకు రావాలన్నా కూడా కొంత ఇబ్బంది పడేవాళ్ళు. అంటే స్టెయిర్ కేస్ని ఉపయోగించాలంటే మహిళలు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఎస్కలేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు పైకి ఎక్కే వారి కోసం ప్రత్యేకంగా ఒక ఎస్కలేటరు, పైనుంచి కిందకు వచ్చే వారి కోసం ఇంకొక ఎస్కలేటర్. ఇదండి, ఈ ఎస్కలేటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కలేటర్స్ అనేవి కొన్ని రైల్వే స్టేషన్స్లో మాత్రమే ఉంటాయి, అది కూడా మోడల్ రైల్వే స్టేషన్స్లో ఉంటాయి. అలాంటి ఎస్కలేటర్స్ని ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో నేరుగా లిఫ్ట్ కావచ్చు, ఎస్కలేటర్స్ని యూజ్ చేశాక ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యే ముందు ఇక్కడ ఒక చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇంతకుముందు ఇంత విశాలంగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం స్పేస్ని అయితే పెంచడం జరిగింది. ఒకేసారి క్రౌడ్ ఎక్కువ వచ్చినా, ప్యాసింజర్స్ వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇక్కడ చాలా ఓపెన్గా ఉన్నటువంటి స్పేస్ని చూడవచ్చు. అలాగే ప్రత్యేకంగా లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ కూడా రెండు వైపులా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటుంది, అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇక్కడ కూడా ఎవరైతే అందులో ఉంటారో వారికి కూడా ఎలాంటి వేరొకరు హెల్పర్తో పని లేకుండానే ప్రత్యేకంగా స్టీల్ లైన్స్ని, డాట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాట్ఫామ్ చేంజ్ అవడం కోసం కూడా ఇవి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే దానికి ఈజీగా ఉందని చెప్పొచ్చు. చాలా వెడల్పుతో ఉన్నటువంటి స్పేషియస్గా ఉన్న ర్యాంప్ను ఒకసారి చూస్తే, ఏదైతే ట్రాలీస్ని తీసుకొని స్వయంగా అటు ఎస్కలేటర్లో వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు నేరుగా ర్యాంప్ మీద నుంచి వాళ్ళ లగేజ్ని తీసుకొని కిందకి వెళ్ళిపోవచ్చు. అలాగే అట్ ది సేమ్ టైం కింద నుంచి కూడా పైకి వచ్చి ప్లాట్ఫామ్ని షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడి నుంచి ఒకసారి చూస్తే రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఫ్రంట్ బ్లాక్ ఫేసింగ్ సైడ్ ఉన్నటువంటి ఎలివేషన్ వైపు ముందు చూస్తే చాలా అక్కడ ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న బండరాళ్లతో లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ట్రైన్ ఎక్కడానికి కాస్త సమయం ఉన్నా కూడా పిల్లలతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం కోసం అక్కడ ప్రత్యేకంగా ఒక లాన్ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేయింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్తో పాటు కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా, ఏదైతే ఫుడ్ స్టాల్స్, ఆ స్టాల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా లేడీసే. చూస్తున్నారుగా, డ్యూటీ చేస్తున్నటువంటి లేడీ కానిస్టేబుల్స్ కూడా, అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా ఉమెన్నే ఉన్నారు. మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి లేడీసే కనిపిస్తారు. సో వ్యూవర్స్ చూసారుగా, మీరు గతంలో ఇదే బేగంపేట రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వచ్చి ట్రైన్ ఎక్కారా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసినటువంటి రైల్వే స్టేషన్ ఒక రకంగా ఎయిర్పోర్ట్ లాంజ్ని మీకు తలపిస్తుంది కదా. మోడల్ రైల్వే స్టేషన్గా పూర్తి స్థాయిలో ఆధునీకరించినటువంటి ఈ బేగంపేట రైల్వే స్టేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కెమెరామెన్ రాకేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.